స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హై, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అదర్వైజ్ అన్ని ఇండెక్సెస్ కూడా కంప్లీట్గా రేంజ్ బౌండ్ అండ్ నిన్న ఎక్కడైతే ఉందో ఇండెక్స్ ఆల్మోస్ట్ అక్కడనే ఉంది అండ్ సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఆల్సో సేమ్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఒక 3 days నుంచి కూడా కంప్లీట్గా మనకి సెల్లర్స్ డే అనేసి అయితే కంప్లీట్గా ప్రీమియం డికే అండ్ ప్రీమియం ఈటింగ్ డేస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా కొంచెం వాలటైలిటీ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. నిన్న హైస్ ఏవైతే ఉన్నాయో ఆ హైస్ మ్యాచ్ చేసింది అండ్ లోస్ ఏవైతే ఉన్నాయో లోస్ మ్యాచ్ చేసింది. సో జస్ట్ ఒక టైం పాస్ చేసి అండ్ మళ్ళీ అగైన్ క్లోజింగ్ అయితే ఇచ్చేసింది. సో పెద్దగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పుకోవడానికి ఏం లేదు, కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే ఉంది అండ్ అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే అవ్వట్లేదు, అలా అని డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అయితే అవ్వట్లేదు. చాలా టఫ్ కండిషన్ ఫర్ ఆప్షన్ బయర్స్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మన ట్రేడర్స్లో అయితే ఒక్క ట్రేడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఒక్క ట్రేడ్ మాత్రం పాజిటివ్ అయితే క్లోజ్ అయితే జరిగింది అండ్ మిగతా ట్రేడ్స్ అయితే కనుక యాక్టివేట్ అవ్వడానికి కూడా మనకి ఆ లెవెల్స్లోకి అయితే రాలేదు. అండ్ కంప్లీట్గా ఇవాళ స్ట్రాడల్స్ డే అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేసిన వాళ్ళకైతే మంచి సూపర్ డే అని చెప్పొచ్చు. కొంచెం అక్కడెక్కడ స్పైక్స్ వచ్చినా కానీ ఓవరాల్గా పెద్దగా డేంజర్ అయితే అవ్వలేదు అండ్ ఆప్షన్ బయర్స్కి అయితే మాత్రం కంప్లీట్గా డిసప్పాయింటింగ్ డే అని చెప్పొచ్చు. అండ్ ఓఏ డేటా ఒకసారి చూసుకుంటే కనుక మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాము. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే చూడొచ్చు, ఇక్కడ 23.60 ఉంటే 22.27 ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 5.85 ఓటీఎం పక్కన వాల్యూ ఉంటే ఏటీఎం దగ్గర అండ్ ఇక్కడ వచ్చేసరికి 179 ఉంది. సో మోస్ట్లీ రేపు నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీకి వచ్చేసరికి రేపటి లెవెల్స్ ఏంటనే చూద్దాం. అండ్ జనరల్గా మనకి ఎక్స్పైరీ రోజున కనుక సైడ్ వేస్ ఉంటే ఎక్స్పైరీ రోజున కంప్లీట్గా ట్రెండింగ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పటి నుంచో లైక్ 2-3 days నుంచి ఇది ఒక రేంజ్లో స్ట్రక్ అయ్యి ఉంది కాబట్టి వన్స్ ఒక సైడ్ బ్రేక్ వచ్చింది అంటే కనుక డెఫినెట్గా మంచి మూవ్ అయితే మనం రేపైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ నిఫ్టీ. సో మనకి ఇక్కడ లెవెల్స్ చూసుకుంటే కనుక 24,700 అండ్ డౌన్ సైడ్ వచ్చి 24,585, అదర్వైజ్ 600 వచ్చేసి 600-700 బేసికల్గా. ఓకే, సో ఇవి వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ వన్స్ 691 ఆర్ 700 బ్రేక్ అయితే మనం అప్ సైడ్ అనేది ప్లాన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. 755 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 843 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24910 అనేది మనకు ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ అనేది చాలాసార్లు మనకి టెస్టింగ్ అయితే చేసింది. అఫ్ కోర్స్ ఒకసారి బ్రేక్ అయినా సరే మళ్ళీ వచ్చేసింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి అండ్ 585 కూడా మార్నింగ్ 9:30-9:40 మధ్యలో ఒక 5 minutes కన్ఫర్మేషన్ తీసుకుంటే సో మనం షార్ట్ చేయడానికి అయితే ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,496 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,390 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,295 అయితే మనకి 3 టార్గెట్స్ అయితే ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సేమ్ ఎస్టర్డే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు సేమ్ అదే లెవెల్లోనే ఇంకా ఉండిపోయింది, కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్ అనొచ్చు. అండ్ 53,681 ఆర్ 53,700 బ్రేక్ అయితే కనుక మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 53,890 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చి 54,130 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 54,386 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 283. అంటే ప్రీవియస్గా మనకి 2-3 days నుంచి సపోర్ట్స్ టెస్ట్ చేస్తున్న లెవెల్ అది. సో 283 కూడా మనకి 5 minutesలో బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,151. సో ఈ లెవెల్స్ నుంచి కూడా కంప్లీట్గా ఒక బయింగ్ అయితే వస్తుంది ఎప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీలోంచి డౌన్ సైడ్ వెళ్తుందో. బట్ అక్కడ నుంచి మంచి బయింగ్ అయితే రివర్సల్ ట్రేడ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు నిఫ్టీ కూడా కంప్లీట్గా మైనస్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి తీసుకుని వెళ్తే బెటర్. లేకపోతే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే షార్ట్ లెవెల్ సిగ్నల్ చూస్తే కనుక డెఫినెట్గా మనకి రేంజ్ బౌండ్లో ఉంటే కనుక మళ్ళీ మనకి ఆప్షన్ ప్రీమియం తప్ప ఏముండదు. సో బీ కేర్ఫుల్ టుమారో ఆల్సో. అండ్ ఒకటి మెయిన్ మన ఇంపార్టెంట్ రూల్ ఏదైతే ఉందో ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై అండ్ లో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపు కనుక ఇన్ కేస్ ఇదే టైప్లో కంటిన్యూ అవుతే మోస్ట్లీ రేపు ట్రెండింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ ఇన్ కేస్ ఒకవేళ 15 minutes లోపలనే ఉంటే కనుక బెటర్, కంప్లీట్గా అసలు ఫ్రెష్ ట్రేడ్స్ అయితే ఇనిషియేట్ అయితే చేయొద్దు. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,000 ఉంటే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,822గా అయితే ఉంది. సో ఇది మనకి బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ట్రేడర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.